నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగో సరిపోతే ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. నాకు దర్శి వల్ల కొంచెం ముందే స్టార్ట్ అయినాయి. ఏంటి దర్శి ఏడి ఎక్కడ ఉన్నాడు? ఓకే. అండ్ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాస్ గ్రేటెస్ట్ హోస్ట్కి హాయ్. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇక్కడికి రావటం. ముందు అయితే వచ్చింది దర్శి కోసమే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యాను చాలామంది దగ్గర వాళ్ళు ఉన్నారు ఈ సినిమాలో ఇన్వాల్వ్డ్ అని. అండ్ చాలా సంతోషంగా ఉంది. ముందు నేను చూసిన టీజర్ ట్రైలర్ కానీ కొత్త ట్రైలర్ కానీ చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ ఈ మధ్య సినిమాల్లో జనరల్గా యాక్షన్ బాగా ఎక్కువైపోయి లవ్ స్టోరీలు కామెడీ చాలా మిస్ అవుతున్నాం. నేను లాస్ట్ ఇయర్ లవ్ స్టోరీ అండ్ ఇమోషన్తో కలిపి ఆయన వచ్చాను, నువ్వు లవ్ స్టోరీ అండ్ కామెడీతో కలిపి వస్తున్నావు. ఈ సినిమాలు పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ రావాలి, ఇంకా చాలామంది అన్ని జానర్స్ని టచ్ చేయాలి. మనం తెలియకుండా కొన్నేళ్ల నుంచి ఆడియన్స్ని ఒక జానర్కే పరిమితం చేసి వాళ్ళకి బోర్ కొట్టిస్తున్నాం. ఐ థింక్ చిన్నప్పుడు సినిమాలు అంటే అన్ని రకాల జానర్స్ వచ్చాయి, అన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం. సినిమా థియేటర్కి వెళ్ళటానికి మనకి ఎక్కువ రీజన్స్ ఉండేవి. ఇప్పుడు తెలియకుండా ఒక జానర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఐ ఫీల్ అందరం కామెడీలు కానీ లవ్ స్టోరీస్ కానీ ఎమోషనల్ ఫిల్మ్స్ కానీ యాక్షన్ కానీ అన్ని జానర్స్ టచ్ చేయాలి. అండ్ ఇప్పుడు దర్శి లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ అలా డిఫరెంట్ జానర్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇట్ మేక్స్ మీ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ దర్శి. అండ్ చాలా చాలా బాగుంది. కాన్సెప్ట్ అదిరిపోయింది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటున్నారు. ఇట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక లేడీ అపరిచితుడు ఇన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అలాంటి ఒక కాన్సెప్ట్తో సరిగ్గా చేస్తే ఎంత లాఫ్టర్ జనరేట్ చేయొచ్చు అనేది నేను ఊహించుకోగలను. అండ్ రావాల్సిన సిగ్నల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి ట్రైలర్ నుంచి అన్నిటి నుంచి. అండ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు, నేను హనుమాన్ సినిమాకి మిస్ అయ్యాను. మీ సక్సెస్ ఈవెంట్కి అప్పుడు అడిగారు, బట్ ఐఎమ్ హ్యాపీ ఈ సినిమాకి రావడం కుదిరింది. అండ్ డార్లింగ్ హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలి. మించి అని చెప్దాం అనుకున్నాను, కానీ మించి అంటే మరీ డ్రమాటిక్గా ఉంటుందేమో, అత్యాశ అవుతుందేమో. ఎందుకంటే ఇయర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఆల్రెడీ హనుమాన్. సో హనుమాన్ అంత పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. అండ్ మీలాగా ప్యాషనేట్గా సినిమాలు ప్రొడ్యూస్ చేసే ఇంకా ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి మీరు ఇన్స్పిరేషన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వివేక్